So welcome to today's class. In today's class, we will see what is optimal prediction function for a squared error loss. So what is squared error loss and what is error loss? How we can derive it. So it is a theorem. You can see the derivation and how it can be used to estimate the various losses can be covered in upcoming classes. For the squared error loss, y comma y hat is equal to y comma y hat y minus y hat whole square. The optimal prediction function g star is equal to the conditional expectation of y given x, that is equal to x. For example, we have the model g star. సో మీకు ఒక g అనేటటువంటి ఒక మోడల్ అనేది ఉందనుకోండి. సో g అనేటటువంటి ఒక మోడల్ ఉంటే ఆ g అనేటటువంటి మోడల్ని మనం ఎస్టిమేషన్ వేయాలంటే మనం ఏం ఉపయోగిస్తామంటే g స్టార్ అనే ఎస్టిమేటర్ని ఉపయోగిస్తాం. ద g స్టార్ ఈస్ ద ఆప్టిమల్ ఎస్టిమేటర్ ఫర్ యువర్ ట్రైనింగ్ మోడల్. మీరు ట్రైన్ చేసేటటువంటి మోడల్ యొక్క ఆప్టిమల్ ఎస్టిమేటర్ అన్నమాట. సో దట్ విల్ బి ఎస్టిమేటెడ్ ఓవర్ ద ట్రైనింగ్ డేటా సెట్ ఎక్స్. సో ట్రైనింగ్ డేటా సెట్ ఎక్స్ మీద ఎస్టిమేషన్ ఏం చేస్తామని ఇట్ విల్ గివ్ ద ప్రొడక్షన్ వేరియబుల్ y ఓవర్ ఎక్స్. సో ఎక్స్ అనేటటువంటి ట్రైనింగ్ డేటా సెట్ మీద మనకు వైని ఇస్తుంది బై టేకింగ్ సమ్ శాంపిల్స్ ఫ్రమ్ ద ట్రైనింగ్ డేటా సెట్. ట్రైనింగ్ డేటా సెట్ నుంచి కొన్ని శాంపిల్స్, స్మాల్ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే శాంపిల్స్ రిప్రజెంట్ చేస్తాయి. క్యాపిటల్ ఎక్స్ ఏం చేస్తుందంటే శాంపిల్ సెట్ లేదా ఇన్స్టాన్స్ సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రైనింగ్ డేటా సెట్ ని ఇండికేట్ చేస్తుంది. y is the output or response variable. So the optimal prediction function g star of x is equal to estimation of y given x over the training samples x. So we can derive this. Let us take g star of x equal to y given x, that equal to x for any function g or for any training function g. The squared error risk is satisfies. Then so we will take estimation of y comma g of x. That means y is the output response. Y is the output response. That output response and the model prediction for the particular variable. For example, x అనేటటువంటి ఒక చిన్న శాంపిల్ తీసుకున్నాను అనుకోండి. నాకు పెద్ద శాంపిల్ సెట్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ అవుతుంది. ఈ శాంపిల్ సెట్ లో నుంచి ఒక చిన్న శాంపిల్ తీసుకున్నాను. ఆ శాంపిల్ యొక్క ఎస్టిమేషన్ అనేది నేను తీసుకుంటాను. ఇప్పుడు g ఆఫ్ x అంటే ఏంటంటే ద ఎస్టిమేషన్ ఆఫ్ ద శాంపిల్ స్మాల్ ఎక్స్ అనమాట. సో ఐఎమ్ ఎస్టిమేటింగ్ ద స్క్వేర్ ఆఫ్ y మైనస్ g ఆఫ్ x. సో దెన్ I have written like this, that is equal to estimation of ఈ ఈక్వేషన్ లో y కామా g ఆఫ్ x లోపల నేను ఏం చేశానంటే g స్టార్ ఆఫ్ x ని యాడ్ చేసి సబ్స్ట్రాక్షన్ చేశాను. g స్టార్ ఆఫ్ x మైనస్ g స్టార్ ఆఫ్ x ప్లస్ g స్టార్ ఆఫ్ x అని రాశాను. ఈ ఈక్వేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ లో నేను g స్టార్ ఆఫ్ x ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేశాను. సో దట్ దిస్ ఈక్వేషన్ కెనాట్ బి చేంజ్. ఆ ఈక్వేషన్ మీకు ఎటువంటి చేంజ్ అనేది జరగదు అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే నేను, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏబి చూడండి, y మైనస్ g స్టార్ ఆఫ్ x ప్లస్ g స్టార్ ఆఫ్ x మైనస్ a. అంటే ఎలా ఉంది ఇది మొత్తం ఇంతవరకు ఈ టర్మ్ వరకు మొత్తం y మైనస్ g స్టార్ ఆఫ్ x అని a కింద తీసుకొని g స్టార్ ఆఫ్ ఈ ఫస్ట్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ లో నేను g స్టార్ ఆఫ్ x ని యాడ్ చేసి సబ్స్ట్రాక్షన్ అనేది చేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేశాను, ఇది మొత్తం మనకి ఏ ఫార్మాట్ లో ఉంది, మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. y మైనస్ g స్టార్ ఆఫ్ x అనేది a, g స్టార్ ఆఫ్ x కామా g ఆఫ్ x అనేది b అనమాట. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. నేను ఆ ఫార్ములాని ఎక్స్పాండ్ చేశాను.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఎక్స్పాండ్ చేశాను అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని నెక్స్ట్ ఏం చేశాను అంటే నేను ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేస్తే నాకు ఈ సెకండ్ స్టెప్ అనేది వచ్చింది. ఏ స్క్వేర్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఈ ఏ స్క్వేర్ని అలానే ఉంచాను, 2abని అలానే ఉంచాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ బి స్క్వేర్ని నేను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని నేను ఎక్స్పాండ్ చేశాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత నేను బి స్క్వేర్ టర్మ్ని 0 చేశాను. ఎందుకు బి స్క్వేర్ టర్మ్ని 0 చేశానంటే దిస్ ఈస్ ద ఎస్టిమేషన్. చూడండి, ఇన్ ద లాస్ట్ ఈక్వేషన్ we used the tower property by the definition of the conditional expectation. We have expectation of y comma g star of x is given 0. It follows that y minus g star of x whole square is always greater than or equal to y minus g star of x, showing that g star yields the smallest squared error risk. సో ఈ బి టర్మ్ ఈ బి స్క్వేర్ టర్మ్ ఏంటంటే మనకు స్మాలెస్ట్ ఎర్రర్ వాల్యూ అనమాట. స్మాలెస్ట్ ఎర్రర్ వాల్యూ విచ్ ఈస్ నెగ్లిజిబుల్ యాజ్ కంపేరింగ్ టు ద ఏ స్క్వేర్ టర్మ్. ఏ స్క్వేర్ టర్మ్తో పోల్చుకున్నప్పుడు బి స్క్వేర్ టర్మ్ అనేది స్మాలెస్ట్ నెగ్లిజిబుల్ ఎర్రర్ వాల్యూ. సో వీ డిస్కార్డ్ ఇట్ అని మనము డిస్కార్డ్ అనేది చేసామన్నమాట. సో మళ్ళా చెబుతాను చూడండి. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ తీసుకున్నాము, ఎస్టిమేషన్ ఆఫ్ వై మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఏ స్క్వేర్. నేను ఈ ఈక్వేషన్లో ఏం చేశానంటే జీ స్టార్ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేశాను. చేయగానే నాకు ఇదేమైందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లోకి వచ్చింది. తర్వాత దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత బి స్క్వేర్ టర్మ్ని నేను 0 చేశాను. ఎందుకు బి స్క్వేర్ టర్మ్ని 0 చేశానంటే ఇట్ ఈస్ స్మాలెస్ట్ నెగ్లిజిబుల్ ఎర్రర్ యాజ్ కంపేరింగ్ టు ద ఏ స్క్వేర్. ఏ స్క్వేర్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ ఏ స్క్వేర్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది స్మాలెస్ట్ నెగ్లిజిబుల్ ఎర్రర్ అనమాట. అందుకని నేను 0 చేశాను. సో తర్వాత ఏ స్క్వేర్ వాల్యూ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎస్టిమేషన్ ఉంది, ఈ ఎస్టిమేషన్ యొక్క వాల్యూని నేను రీఅరేంజ్ చేసి రాశాను. అంటే 2ab టర్మ్ ఏదైతే ఉంటుందో 2ab టర్మ్ని నేను రీఅరేంజ్ చేసి రాశాను అనమాట. సో జీ స్టార్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్పెక్టేషన్ని లోపలికి పంపించాను నేను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ ఎక్స్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రకారం రాశాను. అనమాట. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎక్స్పెక్టేషన్ వాల్యూ మనకి ఏమొస్తుంది, జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎస్టిమేషన్ ఆఫ్ వై గివెన్ ఎక్స్ అనేది వస్తుంది అనమాట. జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు estimation of y given x for the sample level. So this is the final equation for your optimal prediction function for a squared error loss. Squared error loss ki final function equation అనేది మీకు ఇలా వస్తుంది. a square plus 2 into estimation of g star of x minus g of x, estimation of y minus g star of x is given x అనేది వస్తుంది అనమాట. జస్ట్ సింపుల్ థియరం అనమాట. So this is how we can estimate the optimal squared error loss అనమాట. సో ఏంటంటే మనం ఏదైనా ఒక మోడల్ని ఎస్టిమేషన్ అనేది వేసేటప్పుడు ఆ మోడల్ ట్రైనింగ్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా ట్రైన్ అయిందా లేదా, ఒకవేళ పర్ఫెక్ట్ ట్రైన్ కాకుంటే ఎంత లాస్ అనేది జరిగింది, మోడల్ ఎస్టిమేషన్ వేసేటప్పుడు ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా జరిగింది, ఒకవేళ ఎస్టిమేషన్ కరెక్ట్ కాకుంటే ఎంత లాస్ అనేది జరిగింది. ఆ లాస్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేయాలంటే we will use the optimal squared error. మనం ఏం ఉపయోగిస్తామంటే ఆప్టిమల్ స్క్వేర్డ్ ఎర్రర్ని ఉపయోగిస్తాం. ఆప్టిమల్ స్క్వేర్డ్ ఎర్రర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే
వీ నీడ్ సమ్ ఫంక్షన్. మనకు ఒక ఫంక్షన్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫంక్షన్ ఎలా రాస్తామంటే జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎస్టిమేషన్ ఆఫ్ వై గివెన్ ఎక్స్ ఓవర్ ద శాంపిల్ ఎక్స్ అని ఇలా రాస్తాం అనమాట. సో దీని డెరివేషన్, మ్యాథమెటికల్ డెరివేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మ్యాథమెటికల్ డెరివేషన్ అనేది. సో నెక్స్ట్ వన్ చూడండి. ఫ్రమ్ ద అబవ్ క్యాలిక్యులేషన్స్ కండిషనల్ ఎక్స్ గివెన్ ఎక్స్ ద రెస్పాన్స్ వై కెన్ బి రిటర్న్ యాజ్. సో పైన మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఫైనల్ అవుట్పుట్ వేరియబుల్ అనేది ఈ విధంగా రావచ్చు. అవుట్పుట్ వేరియబుల్ ఏంటి? వై. అవుట్పుట్ వేరియబుల్ వై విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆప్టిమల్ స్క్వేర్డ్ ఆప్టిమల్ ట్రైనింగ్ రిజల్ట్ ప్లస్ స్క్వేర్డ్ ఎర్రర్. దిస్ ఎప్సిలాన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ అన్నమాట. ఎప్సిలాన్ ఆఫ్ ఎక్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎర్రర్ అని పిలుస్తాం. జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ప్రిడిక్షన్ ఫంక్షన్. మీ అవుట్పుట్ వేరియబుల్ ఎక్స్ అనేది ఎంత యాక్యురేట్ తోటి ప్రిడిక్షన్ చేయగలగదు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ డేటా సెట్ ఇచ్చి అవుట్పుట్ ని ప్రిడిక్షన్ చేయాలనుకోండి. దట్ అవుట్పుట్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ వై అనమాట. వైని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాక్యురేట్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎక్స్ ప్లస్ ద స్క్వేర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ మీన్. అంటే ఫ్రమ్ ఇట్స్ మీన్ ద స్క్వేర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ మీన్ అంటే ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ గా ఏదైనా అని అనుకుంటున్నాము, అలా కాకుండా మీకు సమ్ డిఫరెన్స్ అనేది వచ్చింది అనుకోండి అవుట్పుట్ లో, ఆ డిఫరెన్స్ ని కూడా మనము కన్సిడరేషన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% యాక్యురసీ నా మోడల్ ప్రొడిక్షన్ చేస్తుంది అనుకున్నాను. బట్ నాకు యాక్యురసీ ఎంత వచ్చింది? ఓన్లీ 97% వచ్చింది అనుకోండి. ఇంకా ఎంత లాస్ వచ్చింది నాకు? 3% లాస్ అనేది వచ్చింది. అంటే టోటల్ గా అవుట్పుట్ అంటే ఎంత మనకి? యాక్యురసీ ప్రొడిక్షన్ 97% ప్లస్ ద ఎర్రర్ 3%. మొత్తం టోటల్ ఏమవుతుంది నాకు? అవుట్పుట్ ఏమవుతుంది. సో హియర్ ద అవుట్పుట్ టోటల్ ఈస్ వై అనేది అవుట్పుట్. సో ద యాక్యురేట్ ప్రిడిక్షన్ ఈస్ జీ స్టార్ ఎఫ్ ఎక్స్ అండ్ ద ఎర్రర్ ఈస్ ఎప్సిలాన్. ఎర్రర్ అనేది ఏంటి? ఎప్సిలాన్. ఇక్కడ ఎక్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే ఎక్స్ ఈస్ ద ట్రైనింగ్ శాంపిల్. ఈ ట్రైనింగ్ శాంపిల్ మీదనే మన మోడల్ యొక్క ట్రైనింగ్ అనేది అవుతుంది. దాని ఆధారంగానే మనకు ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ ద అబవ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా అవుట్పుట్ వేరియబుల్ వై అనేది ఈ విధంగా రాయొచ్చు అనమాట. జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ఆఫ్ ఎక్స్ అనమాట. వాట్ ఈస్ జీ స్టార్ ఆఫ్ ఎక్స్? ఈస్ ద ఆప్టిమల్ ప్రిడిక్షన్ ఫంక్షన్. హౌ యాక్యురేట్లీ యువర్ మోడల్ జనరలైజెస్ టు ద న్యూ శాంపిల్. ఒక ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఒక న్యూ డేటా ఐటమ్ ని మీ మోడల్ అనేది ఎంత యాక్యురేట్ గా ఎస్టిమేషన్ చేస్తుంది. అలా ఎస్టిమేషన్ వేసేటప్పుడు 100% ఎస్టిమేషన్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు 93%, 97% ఎస్టిమేషన్ ఇస్తుంది అనుకోండి, the remaining value of the 100% will be the your error. The remaining value of the 100% is your error. That error can be called as random deviation of the response from its conditional mean. It will be represented as g of x. And మనం g of x తోటి representation చేస్తాం. మన గోల్ ఏంటి? You need to learn this ఆప్టిమల్ ప్రిడిక్షన్ ఫంక్షన్ వెరీ యాక్యురేట్లీ. ఈ ఆప్టిమల్ ప్రిడిక్షన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కరెక్ట్ గా మన మోడల్ కి ట్రైనింగ్ అనేది చేయాలన్నమాట. మన అల్గారిథం కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది చేయాలన్నమాట. సో ఎలా ట్రైన్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి. అవర్ గోల్ ఈస్ దస్ టు లెర్న్ ద అన్నోన్ జీ స్టార్ యూజింగ్ ద n ఎగ్జాంపుల్స్ ఇన్ ద ట్రైనింగ్ సెట్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టీ అనేటటువంటి ఒక ట్రైనింగ్ డేటా సెట్ ఉంది అనుకోండి. ఆ టీ అనేటటువంటి ట్రైనింగ్ డేటా సెట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని నా అల్గారిథం ని నేను ట్రైనింగ్ అనేది చేస్తాను. అల్గారిథం ట్రైనింగ్ చేసిన తర్వాత నాకు మోడల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ మోడల్ అనేది ఎంత యాక్యురేట్ గా నాకు ప్రిడిక్షన్ చేస్తుందో దట్ అవుట్పుట్ ఈస్ వై. అవుట్పుట్ ఏంటి? నాకు వై. అయితే మీ మోడల్ అనేది ఎంత యాక్యురేట్ గా ఉంది అని ఎలా చెబుతాము? బై ద వాల్యూ ఆఫ్ జీ స్టార్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో దట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఫంక్షన్. జీ స్టార్ ఆఫ్ ఎక్స్ మనం ఏమని పిలుస్తాము? లెర్నింగ్ ఫంక్షన్ అని పిలుస్తాం అనమాట. We need to estimate the value of the learning function g star of x over the training data set t. Training data set t మీద మనము దాన్ని ఎస్టిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. Here g star of x is also called as the learner or learning function. So let us denote this as gt. ఆ లెర్నింగ్ ఫంక్షన్ నేను ఏమనుకుంటున్నాను? ఇన్స్టెడ్ ఆఫ్ ద g star
హ్యావ్ టేకెన్ ద జీటీ. ఎందుకని? ఫర్ ద ట్రైనింగ్ డేటా సెట్ టీ అనేటటువంటి ట్రైనింగ్ డేటా సెట్ మీద నేను ఆ లెర్నర్ని ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నేను జీ సఫిక్స్ టీ అని తీసుకున్నాను. ద బెస్ట్ అప్రాక్సిమేషన్ ఫర్ జీ స్టార్ దట్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఫ్రమ్ ద టీ. ఇక్కడ జీటీ అంటే ఏంటంటే బెస్ట్ అప్రాక్సిమేషన్ ఫంక్షన్. A particular outcome is denoted by G star. For example, let us take a relationship G star of X, G star of G star equal to X given Y, X given Y. That means this is a relationship where Y values are derived from the X. Y values దేని నుంచి derive చేశాను నేను? X దగ్గర నుంచి derive చేశాను. From the above, D is the learner, GT is the learner. GT అంటే ఏంటి? లెర్నర్, వేర్ ఇట్ కెన్ లెర్న్, హూ లెర్న్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ వై విత్ ఎన్ ఎగ్జాంపుల్స్. ఈ జీ స్టార్ లేదా జీటీ అనేది మన ట్రైనింగ్ డేటా సెట్ ని నేర్చుకుంటుంది. మన ట్రైనింగ్ లో డేటా సెట్ లో ఉండేటటువంటి రిలేషన్షిప్స్ సచ్ యాజ్ ఎక్స్ గివెన్ వై ఆర్ జెడ్ గివెన్ డబ్ల్యూఎక్స్ లాంటి రిలేషన్షిప్స్ ని నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంటుంది? ఫ్రమ్ అవర్ ట్రైనింగ్ డేటా సెట్. మన ట్రైనింగ్ డేటా సెట్ లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేసి ఇట్ విల్ లెర్న్ ద న్యూ రిలేషన్షిప్స్, it will learn the new relationship or it will learn the relationships which are present in your training data set X. మీ ట్రైనింగ్ డేటా సెట్ X లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అనేది నేర్చుకుంటుంది అనమాట. Since the learner learns the relationship with the example, ఇక్కడ లెర్నర్ జీటీ అని లేదా జీ స్టార్ లేదా జీటీ అనేటటువంటి లెర్నర్ ఎలా నేర్చుకున్నాడు? బై ద ఎగ్జాంపుల్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ డేటా సెట్ టీ. మీ డేటా సెట్ టీలో ప్రెజెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీ లెర్నింగ్ ఫంక్షన్ అనేది నేర్చుకుంటుంది. మీ లెర్నర్ అనేవాడు నేర్చుకుంటున్నాడు. This type of learning is called supervised learning, right? So where the learner can learn with the help of the examples, such type of learning is called supervised learning. Okay, ఏదైనా ఒక లెర్నింగ్ లో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ తీసుకుంటే త్రూ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఒక మోడల్ ని ట్రైన్ అనేది చేస్తే, ఒక అల్గారిథం ని ట్రైనింగ్ అనేది చేస్తే మోడల్ ని జనరేట్ చేయడానికి సచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఈస్ కాల్డ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. హియర్ ఐ am ట్రైనింగ్ ద G star of X or the learner GT with the help of the examples present in the data set T. ఈ డేటా సెట్ లో ప్రెజెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఆధారంగా జీటీ లేదా జీ స్టార్ అనేటటువంటి లెర్నర్ ని నేను ట్రైన్ చేస్తున్నాను టు ఫైండ్ ద రిలేషన్షిప్స్ సచ్ యాజ్ ఎక్స్ గివెన్ వై, లైక్ దట్. ఇన్ కాంట్రాక్ట్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ తో పాటు మనకేముంటాయి? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇన్ కాంట్రాస్ట్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మేక్స్ no distinction between the response and explanatory variable, and the objective is simple to learn the structure of the unknown distribution of the data. Here in supervised learning, the learner will by identifying different relationships in your data set. మీ డేటా సెట్ లో డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఏమున్నాయి ఏంటనే ఐడెంటిఫై చేసి మీ లెర్నర్ నేర్చుకుంటే, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో లెర్నర్ ఎలా నేర్చుకుంటాడు? లెర్నర్ విల్ లెర్న్ by identifying which distribution your data set will follow. For example, if your distribution follows the if your data set follows the Poisson distribution, it will learn only one parameter called P. Only ఒక parameter గురించి అది నేర్చుకుంటుంది. The P indicates the probability parameter. If the learner learns successfully, then its probability will be P. If the learner will not learn successfully, then the probability of the learner is 1 minus P. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా సెట్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతుంది అనుకోండి, వేర్ వీ కెన్ ఎస్టిమేట్ ద వేరియన్స్ అండ్ బయాస్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ పారామీటర్స్. మీ డేటా సెట్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతే అప్పుడు మీ లెర్నర్ ఎలా నేర్చుకుంటాడు? బై క్యాలిక్యులేటింగ్ ద వేరియన్స్ అండ్ బయాస్ ఆఫ్ యువర్ డేటా సెట్, ద లెర్నర్ విల్ లెర్న్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ లో ఉండేటటువంటి డేటా గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకొని ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అనేవి చేస్తాడన్నమాట. These two types of learnings are more familiar or more easy, which will always depends on the statistical learning. So statistical learning మీద ఆధారంగా ఈ టూ మోడల్స్ ని మనము జనరేట్ చేస్తామన్నమాట. either it is the supervised learning or unsupervised learning. So for supervised and unsupervised learning, you need to write up to this.
సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ రాయమంటే స్టాటిస్టికల్ లెర్నింగ్లో ఇంతవరకు రాయాలి. సో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం, సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, తర్వాత స్క్వేర్డ్ ఎర్రర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత స్క్వేర్డ్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అవుట్పుట్ రెస్పాన్స్ వేరియబుల్ని ఫంక్షన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో ఈ ఫంక్షన్ నుంచి మనకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏ విధంగా జరుగుతుంది, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏ విధంగా జరుగుతుందో రాస్తాం అన్నమాట. So this is supervised learning and unsupervised learning in statistical learning. So the next topic is training and testing loss. So training and testing loss will involve overfitting and unfitting of your data అన్నమాట. మీ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అన్ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో, అండర్ ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ లాస్ అని పిలుస్తామండి. మీరు మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు మీరు 100% ట్రైన్ చేయలేరు, అలాగే మోడల్ని టెస్ట్ చేసేటప్పుడు మనం 100% టెస్ట్ చేయలేమన్నమాట. అంటే మోడల్ అనేది 100% ట్రైన్ కాదు, మనకు ప్రొడక్షన్స్ కూడా 100%గా జరగవన్నమాట. దేర్ మైట్ బి సమ్ లాసెస్ విచ్ విల్ అక్కర్ బోత్ ఎట్ ద ట్రైనింగ్ సైడ్ అండ్ టెస్టింగ్ సైడ్. ట్రైనింగ్ సైడ్ మనకు లాసెస్ అనేవి అక్కర్ అవుతాయి, టెస్టింగ్ సైడ్ కూడా మనకు లాసెస్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. సో ఇన్ ద మిషన్ లెర్నింగ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ లాసెస్ ఆర్ యూజ్డ్ టు evaluate the performance of the model. Your model performance will depends on both training and testing losses. Training loss is the error rate on which the training on the training data during the training process. The goal of the training process is to minimize the loss, meaning the model is learning to make the accurate predictions on the training data set. So ఏంటి ట్రైనింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, యూ విల్ నీడ్ టు ట్రైన్ ఆల్ ద ఫీచర్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ లో ఎన్నైతే ఫీచర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, లేదా ఎన్నైతే రిలేషన్షిప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయో అవి మొత్తం మీరు లెర్నర్ కి ట్రైన్ చేయాలి. హియర్ ద లెర్నర్ ఈజ్ అన్ అల్గారిథం దట్ అల్గారిథం విల్ జనరేట్ యువర్ మోడల్ అనమాట. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ mislearning, or if the algorithm is unable to learn all the features from your data set, then there may be a training loss for your particular data set. A data set compulsory training loss అనేది present అయి ఉంటుంది. సో మెయిన్ గోల్ ఏంటి, you need to minimize the training loss. ట్రైనింగ్ లాస్ ని మనం మినిమైజ్ చేయాలి. ట్రైనింగ్ ఫేజ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ట్రైనింగ్ లాస్ ని మనం మినిమైజ్ అనేది చేయాలి. మినిమైజ్ చేయాలంటే మీరు 100% ఫీచర్స్ ఏవైతే ప్రెజెంట్ అయి ఉన్నాయో 100% ఫీచర్స్ ని మీ డేటా సెట్ లో 100% ఫీచర్స్ ని మీరు అల్గారిథం కి ట్రైనింగ్ అనేది చేయాలండి. టెస్టింగ్ లాస్ is the error rate on the testing data which is a separate data set that is not used during the training process. This is used to evaluate the generalization of performance of the model, meaning how well it will make the accurate predictions on the new unseen data set. Once training అనేది అయిపోయిన తర్వాత మీకు జనరేట్ అయినటువంటి మోడల్ ని మనం ఏం చేస్తామంటే టెస్టింగ్ అనేది చేస్తాం. The testing will be performed with the help of the testing data. Testing data ఆధారంగా పర్ఫార్మ్ చేస్తాము. The testing data set will not be used in the training data. ట్రైనింగ్ అనేది చేసేటప్పుడు ఆ డేటాని మనం ఉపయోగించాం. టెస్టింగ్ డేటా సెట్ వేరు, ట్రైనింగ్ డేటా సెట్ వేరు. ట్రైనింగ్ డేటా ఉపయోగించి మోడల్ని ట్రైనింగ్ అనేది చేస్తాము. అలా ట్రైనింగ్ చేసేటప్పుడు మనం ట్రైనింగ్ లాస్ అనేది మినిమైజ్ చేసుకుంటాం. వన్స్ ద అల్గారిథం విల్ జనరేట్ ద మోడల్, that model will be tested using the testing data which is a separate data set and it will contains the same features as the training data set. Training data set లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫీచర్స్ టెస్టింగ్ డేటా సెట్ లో కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. ద గోల్ ఈస్ వెదర్ యువర్ మోడల్ ఈస్ యాక్యురేట్లీ జనరేటెడ్ ఆర్ నాట్. మీ మోడల్ అనేది యాక్యురేట్ గా జనరేట్ అయిందా లేదా, కరెక్ట్ గా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తుందా లేదా అనేటటువంటిది చేయడానికి మనం ఏం చేస్తాము, టెస్టింగ్ అనేది చేస్తాము. The training loss typically decrease during the training process. Training loss ఎప్పుడు మనకు డిక్రీజ్ అవుతుంది, ట్రైనింగ్ ప్రాసెస్ అప్పుడు డిక్రీజ్ అవుతుంది. As the model becomes better at making the predictions, the training data. సో మీరు ట్రైనింగ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 2 ఫీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు, కరెక్ట్ నేర్చుకుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా ఇస్తారు, 4 ఫీచర్స్ ఇస్తారు, అప్పుడు కూడా కరెక్ట్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ 8 ఫీచర్స్ ఇస్తారు, అప్పుడు కూడా కరెక్ట్ అనేది మీకు నేర్చుకుంటుంది. ఈ విధంగా మనం ఫీచర్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాం అనమాట అల్గారిథం. However, if the model is overfitting to the training data, overfitting అంటే ఏంటి, మోర్ ట్రైనింగ్, ఎక్కువ ట్రైనింగ్ కూడా ఇవ్వకూడదు. మనకి ఏదైతే ట్రైనింగ్ అనేది చేయాలనుకుంటున్నామో
అంతవరకు మాత్రమే మన algorithm ని ట్రైనింగ్ చేయాలి. టూ మచ్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ ఫర్ ద మిషన్ లెర్నింగ్ మోడల్స్. టూ మచ్ ట్రైనింగ్ ని మనం ఏమని పిలుస్తాము, ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాం. మీరు ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చినా ప్రాబ్లం అవుతుంది. ద టెస్టింగ్ లాస్ మే ఇంక్రీజ్ ఈవెన్ యాజ్ ద ట్రైనింగ్ లాస్ కంటిన్యూస్ టు డిక్రీజ్. మీరు ట్రైనింగ్ లాస్ ని డిక్రీజ్ చేయడానికి అంటే ట్రైనింగ్ లాస్ ని డిక్రీజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తాం. మీ డేటా సెట్ లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ అనేది ఓవర్ అయిపోతుంది. ఎప్పుడైతే ట్రైనింగ్ అనేది ఓవర్ అయిపోతుందో మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేటటువంటి ఎర్రర్ అనేది, జస్ట్ లైక్ స్టాక్ ఓవర్ఫ్లోలో మనకు ఓవర్ఫ్లో ఎలాగైతుందో ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా మరి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ అయినప్పుడు మీకు ట్రైనింగ్ లాస్ డిక్రీజ్ కావచ్చు కానీ టెస్టింగ్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెస్టింగ్ లాస్ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, మీకు ప్రొడక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరగవు అనమాట. ప్రొడక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరగవు. మనం ఏదైతే ఫ్యూచర్ ప్రొడక్షన్స్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యూచర్ ప్రొడక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరగవు అనమాట. The goal of the machine learning is to minimize the both training loss and testing loss while also preventing the overfitting. మెయిన్ గోల్ ఏంటి, నా ఓవర్ ఫిట్టింగ్ ని రిమూవ్ చేయాలి. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, ఎక్కువ టూ మచ్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వకూడదు. బట్ యాజ్ వెల్ యాజ్ సేమ్ టైము మనం ట్రైనింగ్ అనేది ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకే ఇస్తాము. ప్లస్ మనం ప్రిడిక్షన్స్ అనేవి కూడా పర్ఫెక్ట్ గా చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్. This is achieved by using the techniques such as regularization, early stopping and cross validation. మరి ఇలాంటి గోల్ అనేది మనం ఎలా అచీవ్ చేస్తామంటే we use different techniques such as regularization, early stopping and cross validation. ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించి we will achieve the goal of ట్రైనింగ్ లాస్ అండ్ టెస్టింగ్ లాస్ ట్రైనింగ్ లాస్ ని ఓవర్కమ్ చేసి విల్ ఆల్సో ప్రివెంట్ ద ఓవర్ ఫిట్టింగ్ కూడా ఓవర్కమ్ చేసి మీ మోడల్ ని పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో వి యూజ్ ద టెక్నిక్స్ సచ్ యాజ్ రెగ్యులరైజేషన్, ఎర్లీ స్టాపింగ్ అండ్ క్రాస్ వాలిడేషన్. సో దిస్ ఈస్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ లాసెస్ ఇన్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ లో మనకు ట్రైనింగ్ లాస్, టెస్టింగ్ లాస్ అనేది ఎలా ఉంటుంది అండి. ట్రైనింగ్ లాస్ అనేది ఓవర్ ఫిట్టింగ్, టెస్టింగ్ లాస్ అనేది ఏంటి, అండర్ ఫిట్టింగ్ అనమాట. దట్ ఈస్ అబౌట్ బేస్ క్లాస్.